హనుమంతుడు వానరులతో ఇట్లనెను. రాముడు విడిచిన బాణము వలె వాయువేగముతో రావణపాలితమైన లంకకు వెళ్ళెదను. అక్కడగాని సీతను చూడలేనైతినా ఇదే వేగముతో స్వర్గమునకు కూడా వెళ్ళెదను. అక్కడ కూడా సీత కనబడదా? రాక్షసరాజైన రావణుని అవలీలగా బంధించి తెచ్చెదను. ఏమైనను కార్యసిద్ధితోనే తిరిగి వచ్చెదను. రావణునితో సహా లంకను పెకలించి తెచ్చెదను అని పలుకుచూ వేగవంతుడైన హనుమంతుడు తక్కిన ఆలోచనలు మాని ఆకాశములోనికెగిరెను. ఆ ఎగురునప్పుడు తనను తాను గరుత్మంతునిగా భావించుకొనెను. ఆ వానరోత్తముడు ఎగురగనే అక్కడ ఉన్న వృక్షములన్నీ కొమ్మల చేతులు ముడుచుకొని అతనితో పాటు ఆకాశమునకు ఎగసినవి. ఎన్నో పక్షులు పువ్వులు కల వృక్షములు దూరదేశమునకేగు తమ బంధువును సాగనంపుటకు వలె ఆకాశమునకు ఎగురు హనుమను కొంతవరకు అనుసరించినవి. Please subscribe to our YouTube channel. Like and share this video.